ఎవరైనా స్వర్గస్థులైతే అప్పుడు కూడా మీరు మంత్రము వదలకూడదు. ఒకవేళ ఆ రోజు కొద్ది మనశ్శాంతి ఉండదు కాబట్టి మనం చేయలేము, మనసు భగవంతుడి పైన వెళ్ళదు, ఒక 3 రోజుల దాకా వెళ్ళదు, ఓకే రైట్, దానికి వెసులుబాటు ఇచ్చింది మంత్రశాస్త్రం. ఆ తర్వాత నుంచి మీరు ప్రయత్నపూర్వకంగా పూజలు చేయకపోయినా మీరు ఆ మంత్రము మననం చేస్తూనే ఉండాలి. మీ యొక్క దేహములో మీ ఊపిరి ఉన్నంత వరకు ఏం చేయాలి? జపం మాత్రం ఖచ్చితంగానే చేయాలి, ఎక్కడ ఆపకూడదు. అప్పుడు మీకు ఇందులో ఉండేటటువంటి ఫలితం తెలుస్తుంది. ఓకే, మీకు అనుకున్న కోరిక నెరవేరిపోయింది, హ్యాపీ, బాగా సెటిల్ అయిపోయారు, ఇల్లు వచ్చేసింది, మంచి జాబ్ వచ్చేసింది, మంచి శాలరీ వచ్చింది, కొద్ది బంగారం కొనుక్కున్నాం, పొలం కొనుక్కు సెటిల్ అయిపోయాం. అప్పుడు ఏం చేస్తాం? మానేస్తాం. ఇటువంటి తప్పులు చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే మన కోరిక నెరవేరిపోయింది, ఇల్లు వచ్చింది, బంగారం వచ్చింది, పొలం వచ్చింది, కారు వచ్చింది, ఇంట్లో అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి అమెరికాలో సెటిల్ అయిపోయాడు, ఇంక ఉపదేశం అవసరం లేదు. అప్పుడే మళ్ళీ వాళ్ళు డెఫిసిట్లో పడతారు. ఒకసారి మంత్రం తీసుకున్న తర్వాత జీవితాంతము కూడా ఆ మంత్రం వదిలేయకూడదు. వదిలేస్తే ఏమవుతుందంటే మనం ఏదైతే శక్తులు సంపాదించుకున్నామో అది నిర్వీర్యమైపోతుంది. జీవితాంతం చేయాలి. మన కోరికలు ఎప్పుడూ నెరవేరుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ మంత్రోపదేశం తీసుకోవడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. అసలు మనం ఎందుకు పుట్టాము, మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటి, ఆ పనిని ఎలా తెలుసుకోవాలి అనే మార్గాన్ని సూచిస్తుంది మంత్రోపదేశం. ఒక్కొక్కరం ఒక్కొక్క పని కోసం పుట్టి ఉన్నాం. అంటే దీని పట్ల మనం అవగాహన పెట్టకపోవడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. అసలు మన నిత్య కర్మ ఏంటి, నిత్య అనుష్ఠానం ఏంటి, మనం ఎందుకోసం పుట్టాం, ఏం చేయాలో తెలుసుకోలేదు. మీకు ఈ ఉపదేశం తర్వాత, ఈ మంత్రం జపం చేసిన తర్వాత ఒక 3 నెలలకు, ఒక 6 నెలలకు, సంవత్సరాలకు మీకు అర్థమవుతుంది, రైట్, నా జీవితం యొక్క లక్ష్యం ఇది, నా లక్ష్యాన్ని నేను సాధించడానికి నేను మరింతగా భగవత్ ఆరాధన చేయాలి. మనందరికీ భక్త శక్తి ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ ఆ శక్తిని పెంచుకోవాలంటే ఒకే ఒక మార్గం, భగవత్ నామస్మరణ. అది తప్పితే ఇంకేమీ లేదు, అంతేనా? ఆ భగవత్ నామస్మరణ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ మార్గంలో చేయాలనేటటువంటి క్రియాశీలకమైనటువంటి విషయాలను చెప్పేది ఉపదేశము. అంటే మనకి మన జీవితంలో మొట్టమొదటి గురువు అమ్మ, అంతేనా? అమ్మ నుంచి మనకి అన్నీ వస్తాయి. అంటే అమ్మ మనకి ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తాయి. అమ్మకు తెలియనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారాలు కూడా గురువు, గురు పరంపర, గురు ఆశ్రమము, గురు సన్నిధి. మన యొక్క దేశంలో ఋషి అనేటటువంటి తత్వానికి సంబంధించింది గురు. ఈ గురువు సంబంధించిన వ్యవహారంలో జ్ఞానము, ఒక మార్గాన్ని మనకు చూపించేటటువంటి వాడే గురువు. ఆ మార్గము ఎటువంటిది ఉండాలంటే మనం హ్యాపీగా ఉండాలి, మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టూ ఉండేటటువంటి వారికి కూడా బాగుండాలి. ప్లస్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు మనం బాధపడుతూ ఉంటారు, తెలుసా? ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు కూడా మనం బాధపెడుతూ ఉంటారు. ఒక్కోసారి అమ్మ మనల్ని, అంటే ఒక్కోసారి తల్లికి కొన్ని సందర్భాల్లో స్వార్థం ఉంటుంది. ఒక కొడుకుని బాగా చూస్తుంది, ఒక కొడుకుని బాగా చూడదు, ఒక కూతురిని బాగా చూస్తుంది, ఒక కూతురిని బాగా చూడదు, అంతేనా? అక్కడ మనకు కూడా బాధ కలుగుతుంది, అన్నదమ్ముల వ్యవహారాల్లో బాధ కలుగుతుంది, ఇరుకు పొరుగు వాళ్ళలో బాధ కలుగుతుంది. ఇక్కడ మనము దాన్ని గ్రహించాలి, ఎక్కడ లోటు జరుగుతుంది, ఆ లోటును భర్తీ చేసేదే మంత్రము. మంత్రం చెప్తుంది, నీకు వీళ్ళు అనుకూలమైన వాళ్ళు, నీకు వీళ్ళు అనుకూలమైన వాళ్ళు కాదు, నువ్వు వీరి మాటలు గుడ్డిగా నమ్మకు, వీళ్ళు నిన్ను మాయ చేస్తున్నారు, వీళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండు, వీళ్ళు నీ దగ్గర వినేటటువంటి వివరాలను విని బయట మరో రకంగా మాట్లాడుతున్నారు, నీకు తెలియకుండానే నీ యొక్క మంచితనాన్ని చెడుగా మారుస్తున్నారు అని మన మంత్రం మనకి తెలియజేస్తుంది. మనకు అర్థమవుతుంది వాళ్ళతో ఏది మాట్లాడాలి. తల్లి అయినా, సోదరుడైనా, సోదరి అయినా, ఆత్మమిత్రుడైనా, ఎవరైనా సరే మనకు అర్థమవుతుంది ఏది మాట్లాడాలి. ఆ జ్ఞానాన్ని మనకు తెలియజేసేదే మంత్రం. అప్పుడు మనం ఏమవుతాం, కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి మనకు పరిచయం అయ్యాడు, అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు, మనం పొగుడుతూ ఉంటాడు, చాలా గొప్పగా మనతో తిరిగిపోతూ ఉన్నాడు. మనం ఏమనుకుంటాం,
ఏమనుకుంటాం మనం? మంచివాడే అనుకుంటాం. కానీ మన మనసుకు ప్రశ్న వేసి మంత్రం జపం చేస్తే మనకి అతని చిట్టా మొత్తం మనకు వివరిస్తుంది. ఇతను మంచివాడే, నమ్మవచ్చు, లేదా ఇతను మంచివాడు కాదు, ఇతను దూరంగా వచ్చు అని మనకు మన మంత్రం తెలియజేస్తుంది. అందుకే ఈ మంత్రం చేసినటువంటి వాళ్ళే ఈ లోకంలో గురువులుగా, పీఠాధిపతులుగా, జగద్గురువులుగా, మాతాజీలుగా ఖ్యాతి పొందుతూ ఉన్నారు. ఒక గురువు పేరు చెప్పండి, ఒక గురువు పేరు చెప్పండి ఎవరైనా మీరు మన భారతదేశంలో ఎవరమ్మా?